అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా, ఆ బలిపీఠం దగ్గర నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి వచ్చి బలిపీఠం దగ్గర బలి అర్పించుమన్నారు. ఈ సత్యాన్ని ప్రభు నాకు తెలియపరిచారు. నేను రక్షణ మీటింగులకు వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడినారు. ఏ ఒక్క శత్రువు నీకు ఈ భూమి మీద ఉంటే, ఒక వ్యక్తిని శత్రువుగా చేసుకుంటే పరలోకానికి రాజ్యానికి రావని చెప్పారు. ఈ వాస్తవం ఎప్పుడైతే నాకు తెలిసిందో 32 మందిని నా ఎదురు పెట్టారు. యెహోషువ యుద్ధం చేసి గెలిచిన రాజులు 31 మంది అయితే నా ఎదుట 32 మంది శత్రువులు నా ఎదురు పెట్టారు. ఆయా కోణాల్లో వారిని నేను బాధపరిచాను. కొంతమందిని కొట్టాలనుకున్నాను, ఒక వ్యక్తిని అయితే చంపేయాలని ప్లాన్ చేశాను. ఎందుకని నా పొలాల దగ్గర అతను అడ్డం వచ్చి నా స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కనుక ఇలా మనం మౌనంగా ఉంటే, క్రైస్తవులను అనుకుని మనం ఇలాగే ఉండిపోతే మనల్ని బతకనివ్వరు అని ఒక రోజున ఒక సహోదరుడు వచ్చి నాతో మాట్లాడితే ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుని ఎంత ఖర్చు అయిపోయినా సరే ఆ వ్యక్తిని భూమి మీద లేకోకుండా చేయాలని ప్లాన్ చేశాము. కానీ అదే రోజు ఆ వ్యక్తి తెలిసిపోయి తప్పుకున్నాడు. మరుసటి రోజున ట్రై చేశాము, మరుసటి రోజున తప్పుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు నన్ను రక్షణ మీటింగ్లు తీసుకొచ్చారు. అప్పుడే క్రైస్తవుని కానా ఐందవ ఆచారం నుంచి మారి ఒక నామకార సంఘంలోకి వెళ్తున్నాను. భక్తి భక్తే, కోపం కోపమే, కక్ష కక్షే, భేదాలు భేదాలే, దేనికి దాందే అనే ఆలోచన. కానీ ఎప్పుడైతే ఆ కొడుకుల దగ్గరికి వచ్చానో నా ప్రభు తెలియపరిచారు. నరహంతకుడా, నేను నీకు విరోధినన్నారు, పరలోక రాజ్యం నీకు లేదన్నారు. అప్పుడు ఏడ్చాను. ఈ సంఘటన అంతా ప్రభు నా ముందు పెట్టారు. వెళ్ళి అతను క్షమాపణ అడుగు. చంపేయాలనుకున్నావు, ఈ పాటికి నువ్వు జైల్లో ఉండాలా, నరకానికి వెళ్ళిపోవాలి నువ్వు చచ్చిపోతే. అలాంటిది నిన్ను ప్రేమించి ఆ నరహత్య నీకు అర్థం చేస్తున్నాను, వెళ్ళి అతను క్షమాపణ అడగమంటే ప్రభువు చెప్పిన మేరు కన్నీటితో ప్రార్థన చేసుకుని వెళ్ళి ఆ సహోదరుని క్షమాపణ అడిగానయ్యా, నన్ను క్షమించు, నిన్ను చాలా బాధపరిచి చంపాలని ప్రయత్నం చేశాను. అతను ఆశ్చర్యపోయాడు. అవునా, నాకు అర్థమైంది, కానీ అయ్యో ఎంత నీ గొప్ప దేవుడు ఎలా మార్చేశారు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వ్యక్తితో విరోధంగా ఉన్నా సరే, భార్యను కొట్టి వచ్చి నువ్వు ప్రార్థన చేయి, నీ భర్తను తిట్టి వచ్చి నువ్వు ప్రార్థన చేయి, ఇరుగు పొరుగును తిట్టి వచ్చి నీ ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు పొరపాటున అంగీకరించరు. కయ్యూనులా నేను పక్కన పెట్టేస్తారు. ప్రభు నీకు తెలియదు. అందుకని ప్రభు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదని. నీవు మంచి వ్యక్తివైతే ఎదుటి వారు నీ మీద పోట్లాటకి ఎందుకు వస్తారు? ఒకవేళ వాళ్ళు తెలియక వచ్చారా, నువ్వు ప్రార్థించు, సైతాన్ నా మీద రెచ్చిపోతుందని. ఒక వ్యక్తి నన్ను, నేను సేవ పరిచయం చేస్తుండే, నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? నువ్వు అనేకులు ఐందవులను మారుస్తున్నావు, నేను చంపేస్తానన్నాడు. నేను ఏమనలేదు, అతన్ని ప్రార్థన చేశాను. ప్రభు ఈ వ్యక్తిని క్షమించు, ఈ వ్యక్తిని ప్రభు రక్షించు అని ప్రార్థన చేశాను. కనుక ప్రభు ఇలాంటి కృపను, ఇలాంటి ప్రేమను నాకు నేర్పారు. ఒకప్పుడైతే మాటకు మాట, దెబ్బకు దెబ్బ, ఎంత రోషం అంటే విడిచిపెట్టుకోకుండా ఉండేవాడిని కాదు. తాసుపాములా కాటేయాలని ట్రై చేసేవాడిని. నన్ను ఒక మాట అంటే నా ఇంట్లో కూడా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు కూడా మాట్లాడటానికి ఇష్టపడేవాడిని కాదు. కానీ ఎఫెసీ 4:26, కోపపడుగానే పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎవరిలో కోపం ఎక్కువ ఉంటుందో వాళ్ళలో సైతాను నివసిస్తాడు. ఎవరిలో కక్షలు ఉంటాయో, ఫ్యాక్షనిస్టులుగా జీవిస్తారో వాళ్ళ కుటుంబాల్లో సైతాన్ని రాజ్యం ఏలి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఈ మధ్యన ఫ్యాక్షనిస్ట్ టీవీలో మాట్లాడుతున్నాడు, నేను ఇలా జీవించాను కాబట్టి ఏదో రోజు నేను చచ్చిపోతాను అని చెప్పాడు. కొద్ది రోజులకి అతను కారులో వెళ్తూ ఉంటే వేరే వాళ్ళు కాల్చి పారేశారు. ఎంత విచారము! మరణపు నీడలో నిలిచి ఉన్నావు. నీవు ఈ రోజునైనా సరే నీ కింద ఉన్న వ్యక్తినా, లేదా నీ పైన ఆఫీసర్నా నీకు లీవ్ ఇవ్వలేదన్నా, లేదా నీ భార్య నీ మాట వింటలేదన్నా, నీ భర్త నిన్ను ప్రేమించట్లేదన్నా, నీ బిడ్డలు నీకు లోబట్లేదు, నీ తల్లిదండ్రులు నీ ప్రేమను చూపట్లేదన్నా, లేదా ఇరుగు పొరుగు వారి మీద కక్షలు పెట్టుకుని నీ అభివృద్ధికి అడ్డం వస్తున్నారని హతము చేయాలనుకుంటున్నావా? తప్పు తప్పు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజున ప్రభు దగ్గర ఒప్పుకో. ఆ శత్రువులను సైతము కూడా నీకు మిత్రులుగా చేయగలడు. ఒక రోజున్న కోపము మరుసటి రోజుకు ఉండకూడదు, అసలు కోపమే రాకూడదు. మన ప్రభువు దీర్ఘశాంతుడు, ప్రేమ గలవాడు, ఆత్మఫలము లేనివాడు, దేవుని బిడ్డ కాలేడు, నరికి అగ్నిలో పారవేస్తానంటున్నారు. కనుక ఈ సత్యాన్ని గుర్తించి కోపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు ప్రేమను మనలోని తెచ్చుకుంటే, వాక్యం రాయబడింది కదా 1 కొరింథీ 13 అధ్యాయంలో,
ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటినీ క్షమించును, అన్నిటినీ ఓర్చును, అది దయ చూపించును, మత్సర పడదు, డమ్మముగా ప్రవర్తించదు, అపకారమును మనసులో ఉంచుకోదు. ఇది నిజమైన ప్రేమ, నా యేసు ప్రేమ. ఈ ప్రేమను కలిగి ఉండమని నా ప్రభు చెబితే ఇలా 32 మందితో క్షమాపణ అడిగాను. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధపరిచాను, ఇక నాకు వద్దు, నా కుటుంబీకు సమాధాన పడ్డాను. ఒకప్పుడు అలిగితే 3 రోజులు భోజనం చేసేవాడిని కాదు, కానీ ప్రభు నాకు తెలియపరిచారు, నేను నీకు ఇచ్చిన ఆహారము కుక్కలు తినకూడదు, పస్తు ఉండకూడదు, అది పాపము, అది శాపము, అది చీకటి. సూర్యోదయం మొదలుకు సూర్యుడు అంటే 12 అవర్స్ కూడా కోపం ఉండకూడదు. నీవు నీ భర్తతో మాట్లాడి ఎంత కాలమైంది తల్లి? ఓ సోదరుడు అంటున్నాడు, నా భార్యతో మాట్లాడటం మానేసి 4 సంవత్సరాలైందండి. అంటే శాపము. దేవుడిచ్చిన ఆనందకరమైన సమయాన్ని, ఆనందకరమైన దినాల్ని దుఃఖ దినములుగా మార్చుకుంటున్నావు. ప్రభు అంటున్నారు, ఈరోజు నీ దుఃఖ దినములు సమాప్తమగును. విడిచిపెట్టేసి నీ భార్య కోపడి నీ భర్తతో ఈ రోజు నేను సమాధాన పడతావని. అంత మాత్రమే కదండి, అబార్షన్ చేయించుకోవడం కూడా నరహత్యలే. చాలామంది తెలియదు. నా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వారికి కూడా నేను చాలా పరిచయం చేశాను. అబార్షన్ చెయ్యొద్దు, చేయించుకోవద్దు, వాటిని సపోర్ట్ చేయొద్దు. నరహత్య. పరలోకమును చేర్చబడవు, నరహంతకులకు పరలోక రాజ్యము లేదు. కనుక ఈ సత్యాన్ని గుర్తించండి, ఈ వాస్తవాలను అంగీకరించండి. నువ్వు ఎవరిని చంపొద్దు. ఒక శత్రువుగా ఉన్నాడా, ఆ వ్యక్తిని ప్రభు చేతులకు అప్పగించు. ఏబేలు పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా కూడా ఉంటారు. దావీదు పక్షంగా ఉన్న దేవుడు మన పక్షంగా కూడా ఉంటారు. ఈ వాస్తవాలు మరవద్దు. నాకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి కొద్ది రోజుల్లో చచ్చిపోయాడు. ఆయన నేను ఏదీ చేయలేదు, కానీ దేవుని చేతులు పడిపోయాడు. అందుకే నీ శత్రువు ఆకలి కొంటే రోమపత్రిక 12 రాయబడింది, అతనికి భోజనం పెట్టు. దాము కొంటే నీళ్లు అన్నారు. ఎన్నడన్నా ఈ పని చేసినావా? కక్షతో చేయొద్దు, ప్రేమతో చెయ్యి. వాడు రక్షించాలని కోరుకుంటాను. నన్ను విమర్శించిన సహోదరుడికి నేను ఒక 1/2 కిలో మటన్ కొట్టించి ఆ వ్యక్తికి ఇచ్చాను. ఆశ్చర్యపోయాడు. నేను ఎంత విమర్శించానో, ఇతనేంటి తీసుకొచ్చి కూర వండుకోమని నా ఇంట్లో ఇచ్చి వెళ్ళాడని. ఎస్, ఓ తమ్ముడు నన్ను చాలా విమర్శించాడు. వాళ్ళు బ్యాచిలర్స్. ఆ రోజు వాళ్ళు వంట చేయడానికి ఏమీ లేదు. వీళ్ళు వాళ్ళకి కావాల్సిన కొని ఆ వంట చేసే వ్యక్తికి ఇచ్చేసాను. తింటూ అడిగాడంట, ఎవరిచ్చారు? ఐజాక్ అన్న. ఐజాక్ అన్న నేను తిట్టాను కదా. అవును, నువ్వు తిట్టావట. దేవుని ప్రేమ నీకు అర్థం చేయాలని వీటిని కొనుక్కొచ్చి ఇచ్చేళ్ళాడట. ఆశ్చర్యపోయి ఆ తమ్ముడు వచ్చి ఏడ్చుకుంటున్నాను క్షమాపణ అడిగాడు. ఎస్, ఇంకా ఇలా ఉదాహరణలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నా కీడు చేసిన వారికి నేను మేలు చేశాను. నీవు కూడా కీడు చేయటం మానేసి మేలు చేయడం నేర్చుకో. కోపము, పాపము, గర్వము నీకు బీపీలు, షుగర్లకు ఇలాంటి వాటికి దించేస్తుంది. ఎప్పుడైతే కోపాన్ని తీసివేసుకున్నానో దేవుడు నన్ను హెల్తీగా, ఆరోగ్యంగా చేశారు. అలాగే ఈ పరిచర్యలో అనేకులు ఎప్పుడైతే వారి కోపాన్ని, అలాగే కక్షల్ని తీసేసుకున్నారో వారి గృహాల్లో శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యం కూడా. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా అది స్వస్థపడ్డారు. షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ పరీక్షలో ఎందరో స్వస్థపడ్డారు. ఎలర్జీతో ఉన్న వాళ్ళు కూడా స్వస్థపడ్డారు. ఎందుకో తెలుసండి, ఆ నర్వ్ సిస్టమ్ అదంతా కూడా శరీరము నీ మనసు యొక్క కోపాన్ని బట్టి అది కూడా నీతో పాటు ప్రతీకార చర్యను చేపట్టి ఎలర్జీలు అంటే స్కిన్ డిసీజులు వస్తాయి, ఇలాంటివి ఆస్మా వ్యాధులు వస్తాయి. ఇలాంటి ఎందరో పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి స్వస్థత పొందారు. నీవెందుకు ఈరోజు దీవించబడకూడదు? నువ్వు విడిపోయిన నీ కుటుంబం కట్టబడకూడదు? విడిపోవడం దేవునికి అసహ్యము. కలిసి ఉండాలా, సమాధాన పడాలా, సమాధాన విధికి వెంటాడాలా. కత్తి చేత యుద్ధం చేయవాడు కత్తి చేత నశించిపోతాడు. వద్దు, తిరిగి నీవు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మారు మనసు పొందు. దేవుడిని క్షమిస్తారు, దేవుడిని దీవిస్తారు. పరలోక రాజ్యముగా నీ హృదయాన్ని, నీ గృహాన్ని చేయాలని కోరుకుంటున్నారు. నాతో కలిసి ప్రార్థన చేస్తావా? నా తండ్రి, నీ కొందనాలు. మా ప్రియ బిడ్డలందరినీ దర్శించి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను కృపలో లేవనెత్తి, నాయన నీ ప్రేమ వారిలోనికి రావాలా. నరహత్యను విడిచిపెట్టేయ. ఈ రోజు నుంచి నాయన అబార్షన్స్ కానీ, కత్తిపోయేటువంటి మాటలు పలకడం కానీ, తోటి మానవుడిని చంపాలని ఆలోచన కానీ పక్కన పెట్టేసి నీ సన్నిధిలో పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందే కృప నిమ్మని, మీ శక్తితో నింపమని, మీ దీవెన దయచేయమని, గొప్ప విడుదల నిమ్మని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దైవ శాంతి, సమాధానం, కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఇంత మంచి వర్తమానాలు దొరుకుతున్నాయి. పంజాగట్లో ఈ ఎల్జిఎఫ్ చర్చ్ ఎక్కడుంది అని నాకు ఫోన్ కాల్ చేసి ఈ టిన్ స్పీటర్స్లో చాలామంది అడుగుతున్నారు.
పంజాగుట్టలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర నుండి అమీర్పేట మెయిన్ రోడ్ సైడే 4వ కరెంటు స్తంభం దగ్గర రైట్ సైడ్ SST పాయింట్ అన్నట్టు దాని బ్యాక్ సైడే LGF చర్చ్ ఉంది. మీరొచ్చి మమ్మల్ని కలుసుకొని మరింతగా దైవ సందేశాలు విని బలపడవచ్చు, దీవించబడవచ్చు. ఇట్టి కృప దేవుడు మీకు తోడుగా దయచేయనుగాక. ఆమేన్. ఒక నిజమైన క్రైస్తవుడిగా నీవు జీవించాలని ఆశిస్తున్నావా? దేవుని కృపలో బలపడి ఎదిగి అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొంది దేవునికి దగ్గరగా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే రండి, లేమన్స్ గాస్పల్ ఫెలోషిప్, పంజాగుట్ట క్రాస్ రోడ్స్. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మా అడ్రస్ పి. ఐజాక్, శ్రీనివాసం అపార్ట్మెంట్స్, G3 8-3-502/1/B, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్ 73. మా ఫోన్ నెంబర్ 97-045-44427.